టాలీవుడ్ లో క్రిస్మస్ కానుకగా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో బ్యాడ్ గర్ల్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ ట్రైలర్స్ తో ప్రేక్షకులు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్ర నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మళ్ళీ థియేటర్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులు ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథలకు వెళ్తే పల్లెటూరు నుంచి పట్టణం వచ్చిన నలుగురు అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ చదువుకుంటారు. పెళ్లికి ముందు తమ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని వారు మలేషియా ట్రిప్ కు వెళ్తారు. ఆ ట్రిప్ లో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, వారు ఎలాంటి సమస్యలు పడతారు, వారు తమ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు, చివరికి ఏం జరిగింది అనేది సినిమా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రధాన పాత్ర నటించిన ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని, యష్నా తమ పాత్రలతో మెప్పించారు. వారు తమ పెర్ఫార్మెన్స్ తో పాటు కామెడీతో ఆకట్టుకుంటారు. మోయిన్, రోహన్, సూర్య కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తారు. ఫస్ట్ హాఫ్ లో వారి పాత్రలు పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా సెకండ్ హాఫ్ లో కావాల్సినంత ఎంటర్టైన్ చేస్తాయి. అమ్మాయిలను తమకు నచ్చిన విధంగా ఉండనివ్వకపోవడంతో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, ఫలితంగా వారు ఎలాంటి విధంగా ప్రవర్తిస్తారనేది మనకు ఈ సినిమాలో చక్కగా చూపెట్టారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే అంశాలను కూడా బాగా ప్రజెంట్ చేశారు. ఇక ఈ సినిమాలోని సామాజిక అంశం కూడా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. యూత్ ని మెప్పించే సీన్స్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా కథ చాలా సినిమాలు చూసినట్లు కనిపిస్తుంది. రొటీన్ కథను ఇంకాస్త బెటర్ గా పరిచయం చేయాల్సిందే. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఇక హీరోయిన్లు కూడా తమ యాసతో ప్రేక్షకులు విసిగిస్తారు. ముఖ్యంగా వారు ఫస్ట్ హాఫ్ లో మలేషియాకు వచ్చిన సీన్స్ చాలా బోరింగ్ అనిపిస్తాయి. ఇంటర్వెల్ టెస్ట్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. రేణు దేశాయ్ లాంటి యాక్టర్లు సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. అటు సెకండ్ హాఫ్ ను పూర్తిగా క్రైమ్ కామెడీ జోన్ తో ముందుకు తీసుకెళ్లడంలోనే దృష్టి సారించినట్లు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అంతగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు పని ప్రదీప్ ధూళిపట్టు రాసుకునే కథ చాలా ఫ్లాట్ గా సాగడంతో సినిమా రొటీన్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమాటోగ్రాఫ్ వర్క్ బాగుంది. సంగీతం పరంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ మెప్పించకపోయినా సెకండ్ హాఫ్ లో 2 సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం వరకు పర్వాలేదు. ఎడిటింగ్ వరకు ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్ గా చూస్తే బ్యాడ్ గర్ల్స్ చిత్రం యూత్ఫుల్ కంటెంట్ తో వచ్చిన రొటీన్ టెంప్లెట్ కారణంగా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేదు. కామెడీ సీన్స్, నటనల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. స్లోగా సాగే సీన్స్, బౌలింగ్ కథనం ఆడియన్స్ ను మెప్పించవు.